2 పెద్ద చాక్లెట్లు ఇవ్వండి. 10 రూపాయలకి 2 రావు, ఒకటే వస్తుంది. ఇదివరకు 10 రూపాయలు 2 పెద్ద చాక్లెట్లు ఇచ్చారు, ఇప్పుడు ఒకటే వస్తుందిరా. అంతే మరి. సార్ మీరా? నేనే మామూలుగా చెప్తే మీకు అర్థం కాదు కదా, అందుకే మీ వెంటపడి ప్రతి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. దీంట్లో ఏం కాన్సెప్ట్ ఉంది సార్? దీంట్లో ఇంటర్నల్ ఎక్స్చేంజ్ వాల్యూ అనే కాన్సెప్ట్ ఉంది. ఒక యూనిట్ ఆఫ్ కరెన్సీ ఇచ్చి మనం ఎన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ పర్చేస్ చేస్తున్నాం అనేది ఆ పర్టికులర్ కరెన్సీ యొక్క ఇంటర్నల్ ఎక్స్చేంజ్ వాల్యూ. ఇన్ఫ్లేషన్ వల్ల ఈ ఇంటర్నల్ ఎక్స్చేంజ్ వాల్యూ తగ్గడం పెరగడం జరుగుతుంది. 5 ఏళ్ళ 6 ఏళ్ల క్రితం ఇదే 10 రూపాయల నోట్ ఇస్తే నీకు 2 పెరక్ చాక్లెట్స్ వచ్చేవి. అంటే ఒక 10 రూపీ నోట్ ఇంటర్నల్ ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత అంటే 2 పెరక్ చాక్లెట్స్. కానీ ఈ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రైసెస్ పెరగడం వల్ల ఏమైంది, ఒక 10 రూపీ నోట్కి 1 పెరక్ చాక్లెటే వస్తుంది. అంటే ఇప్పుడు దీని ఇంటర్నల్ ఎక్స్చేంజ్ వాల్యూ ఎంత, 1 పెరక్ చాక్లెట్. దీన్నే ఇంటర్నల్ ఎక్స్చేంజ్ వాల్యూ అంటారు. ఎక్స్టర్నల్ ఎక్స్చేంజ్ వాల్యూ అంటే ఏంటి సార్? ఇప్పుడు ఇదే 10 రూపాయల నోట్ తీసుకెళ్ళి అమెరికా స్టోర్లో 1 పెరక్ చాక్లెట్ అంటే ఇస్తాడా? తంతాడు. అక్కడ మనం రూపీ పనికిరాదు, అక్కడ మనం ఖచ్చితంగా ఏమి ఇవ్వాలి, డాలర్స్ ఇవ్వాలి. సో నీ దగ్గర ఉన్న 1 యూనిట్ ఆఫ్ డొమెస్టిక్ కరెన్సీతో ఎన్ని ఫారిన్ కరెన్సీస్ పర్చేస్ చేస్తున్నాం అనేదే ఎక్స్టర్నల్ ఎక్స్చేంజ్ వాల్యూ.